శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కనుసన్నల్లో రాంచీలో ప్రత్యేక పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ సిరీస్ పంత్‌కు చాలా కీలకమని చెప్పొచ్చు. ఒక ఎండులో ధ్రువ్ జురెల్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వేళ లంక పర్యటనలో పంత్ రాణించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లో పంత్ కీలకం కానున్నాడు. స్పిన్నర్లకు బాగా అనుకూలించే లంక పిచ్‌లపై రాణించాలని పంత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోని సూచనలు తీసుకునేందుకు పంత్ రాంచీ వెళ్లాడు. తాజాగా ధోని సలహాలు, సూచనలు తీసుకుంటున్న ఫోటోలను పంత్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫోటోల్లో ధోని, పంత్‌తో పాటు మాజీ స్పిన్నర్ షాబాజ్ నదీం కూడా ఉన్నాడు. ట్రైనింగ్‌లో భాగంగా స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలి, వికెట్ కీపింగ్ కండిషన్లు ఎలా ఉంటాయన్న దానిపై పంత్ ధోని నుంచి సలహాలు తీసుకున్నాడు. ఇక ధోని స్పిన్ బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో మంచి నేర్పరి. ఇన్నేళ్ల తన అనుభవంలో ఉపఖండపు పిచ్‌లపై వికెట్ కీపింగ్ కండిషన్‌ను కూడా అంచనా వేయడంలో ధోని దిట్ట. మరి లంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ధోని ఇచ్చిన సలహాలతో పంత్ చెలరేగుతాడేమో చూడాలి. ఇటీవలే వైట్ బాల్ క్రికెట్‌లోనూ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న పంత్ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్‌ను కలిసి సలహాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక గడ్డపై టీమిండియా 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు, రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనున్నాయి.